నమస్తే ఎన్సీఎన్ వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన బాల్కొండ నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు. ఆర్మూర్ పట్టణ మాస్టర్ ప్లాన్ పై సమావేశం నిర్వహించిన మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సింగ్ బబ్లు. అనివార్య కారణాల వల్ల వాయిదా పడిన మండల పరిషత్ సమావేశం, ఎంపీటీసీలు సర్పంచ్లు గైర్హాజరు. ఇసపల్లిలో కన్నుల పండగగా వెంకటేశ్వర స్వామి జాతర, రథోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్న యువత. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని వేల్పూర్ మండలానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కేబినెట్లో మంత్రిగా తనకు చోటు లభించడం అదృష్టంగా భావిస్తున్నానని వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సత్యం రెడ్డి, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు దయాకర్, మెరుగు శ్రీనివాస్, పిట్ల సత్యం తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సింగ్ బబ్లు అధ్యక్షతన డీడీఎఫ్ కన్స్ట్రక్షన్ న్యూఢిల్లీ ఆధ్వర్యంలో ఆర్మూర్ మాస్టర్ ప్లాన్పై పాలకవర్గ సభ్యులు, వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి అభిప్రాయాలు స్వీకరించారు. ఈ సందర్భంగా డీడీఎఫ్ కన్స్ట్రక్షన్ అధికారులు ఆర్మూర్ మాస్టర్ ప్లాన్ను సభ్యులకు, అధికారులకు వివరించారు. అనంతరం టౌన్ ప్లానింగ్ ఏడీ శ్రీమన్, వైస్ చైర్మన్ లింగాగౌడ్, చైర్మన్ స్వాతి సింగ్ బబ్లులు మాట్లాడుతూ ఆర్మూర్ మాస్టర్ ప్లాన్ను డీడీఎఫ్ కన్స్ట్రక్షన్ వారు ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో రెవెన్యూ, ఇరిగేషన్, ఆర్ఎండ్బి, మున్సిపల్ అధికారులు వారి వారి స్థలాలను గుర్తించి ఏవైనా అభ్యంతరాలున్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని, ఏ అభ్యంతరాలు లేని ఏడల కౌన్సిల్ తీర్మానం చేసి ఆమోదం తెలపడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డిఈ కృష్ణమూర్తి, ఏఈ బాబు రమేష్, ఆర్ఎండ్బి, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిజాంసాగర్ కెనాల్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్ పోతుంటాయి. యాజ్ అండ్ గ్రౌండ్ ఏమో కెనాల్ ఉండదు, కానీ ఇరిగేషన్ దానికి మేము కూడా లేఅవుట్ అప్రోచ్ ఇచ్చేటప్పుడు ఎన్ఓసి ఫ్రమ్ ఇరిగేషన్ అడుగుతాం. మీరు మన టౌన్లో ఉన్న ఇరిగేషన్ ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో రికార్డెడ్, కొన్ని రెవెన్యూ మ్యాప్లో కూడా ఉన్నాయి ఇరిగేషన్ ల్యాండ్, అవి ఆ డేటా అంతా ఇచ్చేస్తే మేము దాన్ని ఇన్పుట్ చేయడానికి ఇది అంటే దాంట్లో మనం మామూలుగా కెనాల్ చూస్తే ఒక 1 మీటర్ ఆ 2 మీటర్స్ ఉంటుంది. బట్ మీరు ఇరిగేషన్ మీరు ఇచ్చే ఎన్ఓసీలో తెలిసిన వాళ్ళు కోర్టు కేసేస్తే టౌన్ ప్లానింగ్ జోన్ ఇది, ఇండస్ట్రియల్ జోన్, ఇక్కడ ఎందుకు వెళ్ళాలని చెప్పేసి ఇద్దరు కోర్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా ఇది జోన్ వైజ్ గా ఎక్కడైతే ఇండస్ట్రియల్ జోన్ ఉంటుంది, ఎక్కడైతే మార్కెటింగ్ జోన్ ఉంటుంది, జోన్ వ్యవస్థ అనేది పూర్తి అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. మరి ఇప్పుడు వచ్చి కంపెనీకి పూర్తి అవగాహన కోసం మన సరస్వతి కూడా మన ఆత్మ అభివృద్ధిలో భాగంగా మనందరూ వారికి ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాము. ముఖ్యంగా అధికారులు మరి ఎక్కడైతే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుందని సూచనలు ఇస్తే మా ఆర్మూర్ పట్టణంలో మరింత అభివృద్ధి దశలో తీసుకెళ్లే వాళ్ళమైతే కాబట్టి ఇటువంటి రోడ్ రెగ్యులేషన్స్ వీళ్ళు
ప్రతి మున్సిపాలిటీ పంపించడం జరిగింది. దీనివల్ల ఆర్మూర్ పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా లాభం కలుగుతుంది. నిజంగా చూసినట్టయితే మాస్టర్ ప్లాన్ చాలా అవసరం. మాస్టర్ ప్లాన్ లేదు అసలు ఏ రోడ్ వేయడానికి ఏ గల్లీలలో మనం రేట్ కట్టడానికి కూడా ఇబ్బంది ఉంది. అలా కాకుండా ఉండడానికి మాస్టర్ ప్లాన్ చాలా అవసరం. కాబట్టి అసలు గతంలో ఎప్పుడో ఇంకో 10-15 ఏళ్ల కింద రావాల్సిన మాస్టర్ ప్లాన్ ఇప్పటి వరకు మనకు ఆర్మూర్కు చేరుకోలేదు. ఇప్పటికైనా మన గవర్నమెంట్ ఒక చొరవ తీసుకొని మరి కన్సల్టెన్సీ వాళ్ళని ఇక్కడ పంపించినందుకు మరి ప్రత్యేకంగా దీని మీద ఇంట్రెస్ట్ తీసుకుంటున్న ఏడీ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఈ దీంట్లో మీకున్న ఒపీనియన్స్ మరి సలహాలు మీరు తప్పకుండా షేర్ చేసుకోవాలి. ఒక్కసారి ఈ మ్యాప్ తయారైపోయిందంటే మళ్ళీ షేర్ చేయాల్సిన పరిస్థితులు రావు ఉండవు కూడా. కాబట్టి దయచేసి మీ లోపల ఏమైనా ఒపీనియన్స్ ఉంటే కూడా దయచేసి షేర్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్ ఫైనల్ కాలేదు కాబట్టి మా కౌన్సిల్ తీర్మానం అయినట్లనే ఫైనలైజ్ అవుతుంది. కాబట్టి అప్పటి వరకు ఏమైనా ఉన్నా కానీ మీరు మా దృష్టికి తీసుకురావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మరి ఇతర ఆఫీసర్స్ కూడా రావడం జరిగింది. వారు ఏమైనా ఆలోచనలు ఉంటే మాకు దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ మీరు ఇక్కడికి విచ్చేసిన ఏడీ గారికి మరి కన్సల్టెన్సీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ నెల 20వ తేదీన ఎంపీటీసీల వారీగా డ్రాఫ్ట్ పబ్లికేషన్ గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో నోటీస్ బోర్డులపై పెట్టడం జరుగుతుందని ఆర్మూర్ ఎంపీడీఓ గోపిబాబు అన్నారు. ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. డ్రాఫ్ట్ పబ్లికేషన్లపై ఎటువంటి అభ్యంతరాలున్నా 20వ తేదీ నుండి 22వ తేదీ వరకు తెలపాలని, 23వ తేదీ నుండి 24వ తేదీ వరకు అభ్యంతరాలపై చర్యలు తీసుకొని 25వ తేదీన ఫైనల్ పబ్లికేషన్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఎంపీటీసీకి సంబంధించిన ఏరియా వైజు పాపులేషన్ యొక్క లిస్టు ఫిక్సప్ చేసేసి మొత్తం మన మండలంలో 16 ఎంపీటీసీలుగా గుర్తించడం జరిగింది. అలాగే 16 ఎంపీటీసీలకు గాను పాపులేషన్ ప్రకారం ఏ ఏరియా నుంచి ఏ ఏరియా దాకా, ఏ వార్డు నుంచి ఏ వార్డు దాకా పాపులేషన్ డివైడ్ చేయబడ్డదో దానికి సంబంధించిన నోటిఫికేషను వివిధ గ్రామ పంచాయతీల్లో 18 గ్రామ పంచాయతీల్లో 16 మంది ఎంపీటీసీలకు సంబంధించింది నోటిఫికేషన్ చేయబడ్డది గ్రామ పంచాయతీలను. దాంట్లో ఏమన్నా డిఫరెన్సెస్ ఉంటే, పాపులేషన్ డిఫరెన్సెస్ కింద మీద ఉంటే మీరు ఇది ఈ ఎంపీటీసీ కాదు నెక్స్ట్ ఎంపీటీసీకి అని చెప్పేసి ఏమైనా ఉంటే ఆబ్జెక్షన్స్ 23వ తారీఖు వరకు ఆబ్జెక్షన్ తీసుకోబడుతుంది. 23వ తారీఖు నుంచి 24వ తారీఖున పరిశీలన జరుగుతుంది. 25వ తారీఖు నాడు ఫైనల్ పబ్లికేషన్ ఆఫ్ ది ఏరియా ఎంపీటీసీ ఏరియా ఫైనల్ పబ్లికేషను ప్రచురణ చేయబడుతుంది. ప్రైవేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలో అన్ని సౌకర్యాలు వసతులు కల్పించడం జరుగుతుందని, దీన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ అక్బారీ బేగం అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో కళాశాల వార్షికోత్సవం క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ క్రీడల్లో పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. విద్యార్థినులు చేసిన డ్యాన్సులు ఆహుతులను ఎంతగానో అలరించాయి. అనంతరం ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థినులు చదువుల్లో రాణించి మంచి స్థాయికి ఎదగాలని, ప్రభుత్వ కళాశాలలో సైతం అన్ని రకాల సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందని, విద్యార్థినుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు మాట్లాడుతూ తమతో లెక్చరర్లు ఫ్రెండ్లీగా ఉండి పాఠాలు చెప్పేవారని, ఈ కళాశాలలో చదవటం తమ అదృష్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో లెక్చరర్లు దేవరాం, గంగాధర్, కనక మహాలక్ష్మి, కృష్ణవేణి, పద్మాబాయి, వెంకటేష్, నరేష్, పిడి గంగాధర్, సిబ్బంది, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. Environment is very nice, and all the teachers and lecturers also teaching very well, and they do hard work. They are also encouraged a lot. I can't say in this was their encouragement. మేడం లెసన్ చెప్తుంటే మాత్రం అసలు నిద్ర రాదు. తెలుగులో ఇంత మంచి పదాలు ఇంత మంచి లెసన్లు అనిపించింది నాకైతే. హిందీ మేడం గురించి చెప్పాలంటే మంచి విషయాలు మాకు చెప్పి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా కృషి చేశారు. ఎప్పుడైనా
27th Annual Day Sports and Games at our college. Our college, BJC Girls Armour, is one of the prestigious institutions of the Armour town. It was established in the year 1991. It provides education not only to the students of Armour town but also of the surrounding areas. Our college has MPC, BIPC, CEC, HEC, both English medium, Telugu medium and Urdu medium. We have well qualified, dedicated and experienced lecturers in all the faculty for all the subjects. ఆర్మూర్ పట్టణంలోని శివాజీ చౌక్ వద్ద విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో శివాజీ 392వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ 16 ఏళ్ల వయసులోనే మొట్టమొదటి యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన కోటను స్వాధీనం చేసుకున్నాడని, హిందుత్వం కోసం పోరాటాలు చేసిన మహనీయుడని, చక్రవర్తులలో సుప్రసిద్ధుడు ఛత్రపతి శివాజీ అని కొనియాడారు. యువత ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చేసినటువంటి భావం కూడా ఛత్రపతి శివాజీ కాబట్టి మన భారతదేశంలో ఉండి ఆయన ఈ గడ్డపైన ఇంతటి పేరు ప్రఖ్యాతులు పొంది చేసి ప్రతి ఒక్కరిలో కూడా హిందుత్వానికి సంబంధించినటువంటి పేరు నాంది పలకడానికి గల ఆస్కారాలు ఏర్పడ్డాయి. మరి అంత గొప్పమైనటువంటి ఛత్రపతి శివాజీ యొక్క ఆవిష్కరణ చేసి వారి జయంతి సందర్భంగా మనం జెండా ఆవిష్కరణ చేశాం. అట్లాగే గతంలో ఒక 2-3 రోజుల కింద జరిగినటువంటి మన వీర జవాన్ల యొక్క మరణాన్ని దృష్టిలో పెట్టుకొని మన యావత్ యువతంతా కూడా ఇది పెద్దగా జరుపుకోవడం సాధ్యం కాదనేటువంటి ఉద్దేశంతో తోచినటువంటి విధంగా ఆలోచన చేసి ఛత్రపతి యొక్క జయంతి వేడుకలను మనం సామాన్యంగా జరుపుకోవడం జరిగింది. కాబట్టి మన ఈ భారతదేశంలో జరిగినటువంటి వీర జవాన్ల మరణానికి మనం కూడా ఒక ముఖ్య పాత్రలం కాబట్టి వాళ్ళ ద్వారా మనం ఏదైతే వారి సంతాపాన్ని ప్రకటిస్తూ ర్యాలీ అనేటువంటిది ఏదైతే ఆర్మూర్ ప్రాంతంలో ర్యాలీ నిర్వహించాలనేటువంటి చేయాలనుకునే కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా పోయిన సంవత్సరం ఇక్కడ విగ్రహం పెట్టడం జరిగింది. ఈ సంవత్సరంలో కూడా విగ్రహం పెట్టడం మనం కూడా అనుకొని ర్యాలీ చేయడం అనేటువంటిది మాత్రం మానుకున్నాం. ఎందుకంటే ఈ 3-4 రోజుల కింద జరిగినటువంటి సంఘటన చాలా విషాదకరం. దాన్ని పురస్కరించుకొని యావత్ యువతంతా కూడా చిన్నగా ఛత్రపతి శివాజీ యొక్క వేడుకలు చేస్తూ మన వీర జవాన్లకు సంబంధించినటువంటి మరణం పట్ల అందరూ కూడా ఆ ర్యాలీని క్యాన్సిల్ చేసుకొని చిన్నగా చేసుకోవడం జరిగింది. కాబట్టి భారతీయులంతా కూడా పరధర్మం విడనాడి స్వధర్మం పాటించి యావత్ హిందూ శక్తి ప్రభావం అంతా కూడా లోకానికి చాటెత్తి చెప్పాలని కోరుతూ బోలో ఛత్రపతి శివాజీ మహారాజ్కి. ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పోతు నర్సయ్య అధ్యక్షతన నిర్వహించాల్సిన మండల సర్వసభ్య సమావేశం ఎంపీటీసీలు, సర్పంచ్లు గైర్హాజరు కావడంతో వాయిదా పడింది. సమావేశానికి హాజరైన వివిధ శాఖల అధికారులు, ఎంపీడీఓ గోపిబాబు, ఎంపీపీ నర్సయ్యలు కాశ్మీర్ ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన జవాన్లకు ఆత్మశాంతి చేకూరాలని 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఎంపీటీసీలు, ఎంపీపీ, వైస్ ఎంపీపీలపై అవిశ్వాస తీర్మానం పెట్టడంతో ఎవరూ సమావేశానికి హాజరు కాలేదు. మెజార్టీ సభ్యులు లేకపోవడంతో సభను వాయిదా వేస్తున్నట్లు ఎంపీపీ ప్రకటించారు. ఈ సమావేశంలో ఈఓపీఆర్డీ దామోదర్, పీఆర్ఏఈ రిషిత్, మండల పశు వైద్యాధికారి డాక్టర్ శైలజ, ఏపీఓ సురేష్, ఏపీఎం గంగారాం, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పూర్వం లేకపోవడం వల్ల ఎంపీటీసీలు రానందువల్ల దానికి కారణాన్ని అందరికీ తెలుసు. అధ్యక్షులపై, ఉపాధ్యక్షులపై కూడా అవిశ్వాసం అనేది ఒకటి నడుస్తుంది. కాబట్టి మాకు 90 రోజుల లోపల సభ నిర్వహించేది చట్టంలో ఉంది. కాబట్టి మేము రావడం జరిగింది. తదుపరి ఎంపీడీ గారు ఏదైతే ఎలక్షన్స్ ఉన్నట్లయితే వాటిలో భాగంగా మినహాయించిన డేటు వారు తెలుపుతారు. మళ్ళీ సభ నిర్వహిస్తాం. ఆ సభ నిర్వహించే వరకు వాయిదా వేస్తాం. అందరికీ నమస్కారం. మీడియా ప్రెస్ మిత్రులకు అభివాదాలు. ఆర్మూర్ పట్టణంలోని చిన్న బజార్లో గల లక్ష్మీనారాయణ మందిరంలో క్షత్రియ యువజన సమాజ ఆధ్వర్యంలో క్షత్రియ కులానికి చెందిన నిరుపేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు.
సందర్భంగా యువజన సమాజ్ అధ్యక్షుడు శ్రీహరి మాట్లాడుతూ ప్రతి నెల 20వ తేదీన క్షత్రియ కులానికి చెందిన నిరుపేద వృద్ధులు వితంతువులకు సుమారు 100 మందికి 5 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయటం జరుగుతుందని, ఈ నెల యుఎస్కు చెందిన జీవి సుభాషిణి గంగాధర్ దాతగా నిలిచారని తెలిపారు. ప్రతి నెల తమకు సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి కర్తన్ విశాల్, అసోసియేట్ అధ్యక్షుడు కాందే సత్యనారాయణ, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 20/2/2019 రోజు క్షత్రియ యువజన సమాజ్ ఆధ్వర్యంలో ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వృద్ధులు, వితంతులు మరియు వికలాంగులకు 80 మంది వారికి 5 కిలో చొప్పున బియ్యం పంపిణీ చేయడం జరిగింది. మరియు ఈ యొక్క నిలబడి దాత అయినటువంటి శ్రీ గడ్డి వడ్డ గంగాధర్ అమెరికా వారు స్పాన్సర్ చేయడం జరిగింది. మరియు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం ప్రతి నెల కొనసాగుతుంది. మరి ఇలాంటి కార్యక్రమాలు రాబోయే కాలంలో కూడా చేయడం జరుగుతుందని చెప్పేసి అందరికీ తెలియడం జరుగుతుంది. మరియు అదేవిధంగా ప్రతి శుక్రవారము క్షత్రియ యువజన సమాజ్ ఆధ్వర్యంలో సాయంత్రం 8 గంటలకు పూజా హారతి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మన క్షత్రియ బంధువులందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేయగలని కోరుతున్నాము. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మాకు దాతలు సహకరిస్తున్నారు కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరియు ఇదే విధంగా మాకు సహకరిస్తే రాబోయే కాలంలో మరిన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుందని చెప్పేసి మన సమాజ్ తరఫు నుంచి తెలియజేయడం జరుగుతున్నది. ఆర్మూర్ మండలంలోని ఈసపల్లి గ్రామంలో గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రథోత్సవం, జాతర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని వీధిరగుండ రథోత్సవం కన్నుల పండగగా కొనసాగింది. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున రథోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వీధుల్లో భక్తులు మంగళహారతులతో రథానికి స్వాగతం పలికారు. రథోత్సవం అనంతరం ఆలయంలో హారతి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ శ్రీహరి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతాయని, ఈసపల్లి గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, ఇతర జిల్లాల ప్రజలు రథోత్సవంలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారని, సహకరించిన వారందరికీ ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దార్ల దీవెన, ఉప సర్పంచ్ మల్లేష్, ఎంపీటీసీ జీవన్, మాజీ సర్పంచ్ నరేష్, ముత్యం రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, వీడీసీ సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ రథోత్సవ కార్యక్రమానికి మన ఆర్మూర్ మండలే కాకుండా నిజామాబాద్ జిల్లా మరియు మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వచ్చారు. ఈ భక్తులందరికీ స్వామివారి కృపకు పాత్రలు కాగలని మా ఆలయ కమిటీ తరఫున కోరుతున్నాం. ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరొకసారి ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమికి ఈసపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి, ఎంఎంఆర్ స్వామి వార్ల జాతర ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతాయి. 11 రోజుల కార్యక్రమంలో ఈరోజు రథోత్సవం ఎంతో బ్రహ్మాండంగా జరిగింది. ఈ కార్యక్రమం విచ్చేసినటువంటి పెద్దల గ్రామ ప్రజలకు అందరికీ జాతర శుభాకాంక్షలు. లయన్స్ క్లబ్ ఆఫ్ గ్రీన్ సేవలు మరింత విస్తృతం చేయాలని ఆర్మూర్ ప్రాంతంలో యువత లయన్స్ క్లబ్ గ్రీన్ ద్వారా సేవలు చేయడానికి ఉరూతలుగిస్తుందని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ప్రకాష్ రావు అన్నారు. నోవేటా హోటల్లో నిర్వహించినటువంటి RLI మీటింగ్లో కూడా
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ గవర్నర్ ప్రకాష్ రావు హాజరై లయన్స్ క్లబ్ సేవలు ఎలా విస్తృతం చేయాలన్న సూచనలు సలహాల పత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రకాష్ రావు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు గుజరాత్ నివేదన్ లయన్స్ సుందర్లు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ద్వారా ఆర్మూర్ ప్రాంతంలో మరింత సేవ చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని, సేవ చేయాలన్న తపనతో ఉన్నవారికి పదవి అప్పగిస్తే బాధ్యతతో పనిచేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్, ప్రకాష్, సతీష్, ఆకుల రాజు, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. స్టార్ట్ చేస్తే బాగుంటుందనేటువంటి ఆలోచనతో మేమందరం కూడా అందరి సహాయ సహకారాలతో ఈ యొక్క లయన్స్ క్లబ్ ఆఫ్ గ్రీన్ని మేము ఎంతో ఉత్సాహంగా దీన్ని మేము ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది సార్. దీనికి సంబంధించినటువంటి సీనియర్ లయన్స్ మెంబర్స్ కూడా మాకు చాలా కోఆపరేషన్ చేయడం జరిగింది. అందులో భాగంగా మొట్టమొదటిసారిగా మేము కోంపల్లిలో సార్ ఎస్ఎన్ఆర్ గార్డెన్లో ఆ రోజు చేసినటువంటి ఫస్ట్గా మీ చేతుల ద్వారా మేము 326 మన ఆర్మూర్ లయన్స్ క్లబ్ గ్రీన్ని ఒక బ్యానర్ని కూడా మేము మీ ద్వారా తీసుకోవడం జరిగింది సార్. అందులో భాగంగా మరియు 11th 8 నాడు లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ఆధ్వర్యంలో మేము సుమారు ఆర్మూర్ లయన్స్లో ఉన్నటువంటి ఇక్కడ యొక్క పతావిష్కరణ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మన 17th 8 నాడు మన భారత మాజీ ప్రధాని అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క శ్రద్ధాంజలి ఘటిస్తే మేము నివాళులు కూడా అర్పించడం జరిగింది సార్. సలహా ప్రకారం కానీ ఇంకా వారి క్యాబినెట్ మెంబర్స్ కానీ రీజనల్ చైర్మన్ సలహాతో కానీ అలాగే జోన్ చైర్మన్ సలహాతో కానీ ప్రతి ఒక్క మెంబర్ సహకారంతో మనము సేవలో ఇమిడి ఉంటే రానున్న తరాలకు ఒక సేవాభావం మనము ఒక నేర్పినట్టు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు దైనందిక కార్యక్రమాలు మీ బిజినెస్లో మీ ప్రొఫెషనల్స్తో పాటు కొంతకాలాన్ని మన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్కు కేటాయిస్తే తప్పకుండా మన సేవలు ప్రపంచంలోని ప్రతి మూలకు, ప్రతి వ్యక్తికి, ప్రతి అవసరం ఉన్న వ్యక్తికి ఖచ్చితంగా అందుతాయని మనం చేస్తూ మరొకసారి లయన్స్ క్లబ్ చేసిన సేవలకు అభినందనలు తెలుపుతూ మీ అందరికీ పేరు పేరున్న రానున్న రోజుల్లో ఇంకా ఉత్సాహవంతమైన బాడీని ఎన్నుకొని ఇంకా ఉత్సాహంగా పనులు సేవలు చేస్తారని గణనీయంగా నమ్ముతున్నాను. సో అలాంటి పట్టణం ఇది అంతకంటే ఇంకా అడ్వాన్స్గా ఉంది, అలాంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఏదేమైనా కొత్త క్లబ్ వచ్చినందుకు చాలా సంతోషం. దీనికి గుర్తు చేసిన సుందర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా రఫీ కూడా ఇందులో పాల్గొని మిమ్మల్ని ఎంకరేజ్ చేసి మెంబర్స్ అందరినీ కూడా నివేదన్ గుజరాత్ సమక్షంలో ఒక లీడర్షిప్లో ఈ క్లబ్ ఏర్పాటు చేయడం జరిగింది. కొత్త సమస్యలు వస్తాయి, కొత్త మెంబర్స్ కాబట్టి కొన్ని ఐడియాస్ ఉండవు. చేస్తూ పోతుంటే నేను ఆ విషయాల గురించి డిస్కషన్లో చెప్తాను. నేను అఫీషియల్ విజిట్ రావడం ఉద్దేశం ఏముంటుందంటే మీరు ఏం చేస్తున్నారో తెలుసుకొని మీరు ఇంకా ముందు ఎలా చేయొచ్చు, ఎలాంటి మెథడ్స్ అవలంబించాలి, క్లబ్ ఇంకా బాగా కావాలంటే ఏం చేయాలి అనే విషయాల గురించి మనం క్లోజ్డ్ డోర్ డిస్కషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ మనం మీడియాలో మాట్లాడలేము. ఆ విషయాల గురించి మనం నెక్స్ట్ స్టెప్లో నేను చెప్తాను. నేను బీఎస్ఎన్ఎల్లో పనిచేస్తున్న ఉద్యోగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగులు చేపట్టిన సమ్మె 3వ రోజు కొనసాగింది. ఆర్మూర్ బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో సమ్మె చేస్తున్న ఉద్యోగులకు సిఐటియు నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తుందని, ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ను మాత్రం చిన్నచూపు చూస్తుందని అన్నారు. కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తూ బీఎస్ఎన్ఎల్ను ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం భావిస్తుందని, బీఎస్ఎన్ఎల్లో వెంటనే 4G స్పెక్ట్రామ్ తీసుకువచ్చి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, లేని ఏడల ఉద్యోగుల కార్మికుల పక్షాన ఆందోళనలు చేయటానికి సిఐటియు ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, సిఐటియు నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి. లాంగ్ లీవ్ ఈ రకంగా మొండిగా కనుక వ్యవహరిస్తే ఈ ప్రభుత్వానికి రానున్నటువంటి ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పక తప్పదు అని చెప్పేసి వాళ్ళ కార్మికులందరూ కూడా బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ కంకణం కట్టుకున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి మరి బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులందరినీ కూడా పిలిచి వెంటనే చర్చలు జరిపి సమస్యను వెంటనే పరిష్కారం చేయాలా. ఇవాళ గొంతమ్మ కోరికలేం కోరట్లేదు. వేతన సవరణ ఇవాళ ధరలన్నీ కూడా పెరిగిపోయినాయి. ఆ ధరలకు అనుగుణంగా వేతన సవరణ చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు. 2007 నుంచి మరి ప్రభుత్వం మరి వాళ్ళ పెన్షన్ కావాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అట్లాగే ఇవాళ ప్రైవేట్ కంపెనీలకి
4G స్పెక్ట్రమ్స్ని ఏ రకంగా అయితే ఇచ్చిందో మరి ఎందుకు ఇవాళ బిఎస్ఎన్ఎల్కి ఇవ్వట్లేదు? మరి బిఎస్ఎన్ఎల్కి కనుక 4G స్పెక్ట్రమ్ ఇస్తే ఈ దేశంలో మరి విస్తృతంగా ప్రజలకి అందుబాటులో ఉంచడానికి ఇంకా మన నెట్వర్క్ని కూడా వేగవంతం చేయడానికి ఉపయోగపడుతూ ఉంది. ఎందుకు ఆ రకంగా తాత్సారం చేస్తుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని 4G స్పెక్ట్రమ్ని వెంటనే ఇవ్వాలని చెప్పేసి మరి కార్మికులు పెట్టినటువంటి డిమాండ్లన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి వాళ్ళ యొక్క పోరాటానికి సిఐటిగా మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళు చేసేటటువంటి పోరాటంలో రానటువంటి రోజుల్లో వాళ్ళ యొక్క పోరాటాల్లో మేము కూడా భాగస్వాములం అవుతాం. ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచేదాకా ఈ యొక్క ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నూతన పంట సాగు విధానంలో రైతాంగం ముందుకు సాగుతూ వ్యవసాయ రంగంలో ఎక్కువ లాభాలు గడిస్తున్న అంకాపూర్ రైతాంగం వ్యవసాయం తీరు బాగుందని ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం సభ్యులు అన్నారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామాన్ని ఢిల్లీ నుండి వచ్చిన ప్రత్యేక బృందం సభ్యులు సందర్శించారు. గ్రామంలోని పాలీహౌస్, పంట పొలాలు, నీటిని పరిశీలించి పంట సాగు విధానాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇక్కడి రైతులు పండించే పంటలు బాగున్నాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి కేకే బాజన్న, ఢిల్లీ బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు పథకం వేల్పూర్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో డాక్టర్ అశోక్ ఆధ్వర్యంలో కంటి వెలుగు శిబిరాలు నిర్వహించారు. నేటితో వేల్పూర్ మండలంలోని గ్రామాలలో కంటి వెలుగు శిబిరాలు ముగిసినట్లు డాక్టర్ అశోక్ తెలిపారు. ముగింపు కార్యక్రమానికి డిప్యూటీ డిఎంహెచ్ఓ రమేష్ హాజరైనట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం వేల్పూర్ మండల ప్రజలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నట్లు చెప్పారు. కంటి వెలుగు శిబిరాన్ని సమయపాలన పాటించి కంటి వెలుగు కార్యక్రమాన్ని పూర్తి చేసినట్లు డాక్టర్ రమేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సూపర్వైజర్ నాగమణి, వేణు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మండలంలో ఈ కంటి వెలుగు శిబిరాలు సక్సెస్ఫుల్గా నిర్వహించి ఈ 45,000 జనాభా ఉన్న మండలంలో దాదాపు 35,000 మందిని స్క్రీన్ చేసి దాంట్లో అవసరం ఉన్న వారికి కంటద్దాలు వేయడం జరిగింది. అంతేకాకుండా 1,600 మందిని కాంట్రాక్ట్ ఆపరేషన్ కోసం గుర్తించి రెఫర్ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించిన వేల్పూర్ మెడికల్ ఆఫీసర్ మరియు సిబ్బంది అందరికీ నా యొక్క అభినందనలు. ఈనాటి వేల్పూర్ మండలంలోని లక్కోర గ్రామంతో ఈ వేల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కంటి వెలుగు శిబిరాలను ముగిస్తూ ఉన్నాము. ఆ ముగింపు శిబిరాలకి మన జిల్లా ఉప వైద్యాధికారి గారు డాక్టర్ రమేష్ గారు వచ్చి కేక్ కట్టేసి ముగిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో దాదాపుగా 90% పాపులేషన్ కవర్ చేయడం జరిగింది. అందరూ కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు. ఈ ప్రభుత్వం కేసీఆర్ గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కంటి వెలుగు మన ఇంటి వెలుగులాగా నిర్వహించిన కార్యక్రమానికి చాలామంది సంతృప్తిని వ్యక్తం చేశారు. నిన్న మొన్ననే మన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మన లోకల్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గారు కూడా దీంట్లో పాలు పంచుకున్నారు. కాబట్టి వారికి కూడా ఈ తెరాస ప్రభుత్వానికి ఈ కంటి వెలుగు నిర్వహించినందుకు మా యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ఈ కార్యక్రమంలో గత 6 నెలల నుంచి నిర్విఘ్నమానంగా కృషి చేస్తున్న వేల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్టాఫ్కి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మన నరేష్ ఆప్టోమెట్రిస్ట్కి, అలాగే మొత్తం సిబ్బందికి, ఆశాలకు, ఆరోగ్య కార్యకర్తలకు, సూపర్వైజర్లకు, కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న డాక్టర్ రమేష్ గారికి అందరికీ కూడా వేల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తరఫున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తాను. బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి రవాణా, ఆర్ఎండ్బి, హౌసింగ్, శాసనసభ వ్యవహారాల మంత్రి కావడంతో వేల్పూర్ మండలం లక్కోరా గ్రామంలో టీఆర్ఎస్ గ్రామస్థాయి నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు మంగళవారం రాత్రి డీజే పాటలతో గ్రామ ప్రధాన వీధుల గుండా ర్యాలీతో పాటు నృత్యాలు చేస్తూ గ్రామ ప్రజలను ఆకట్టుకున్నారు. మరోమారు బాల్కొండ నియోజకవర్గానికి పెద్దపీట కల్పించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు చెప్పారు.
నందిపేట్ మండల కేంద్రంలోని మాయాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని సర్పంచ్ మెరుగు అనురాధ సుభాష్ గౌడ్లు మంగళవారం రోజు ప్రారంభించారు. బుధవారం చివరి రోజు కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం కావడంతో సర్పంచ్ అనురాధ సుభాష్ గౌడ్లు కంటి వెలుగు సిబ్బందిని మెమోంటోలతో సత్కరించారు. ఈ సందర్భంగా క్యాంపు మెడికల్ ఆఫీసర్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు పరుస్తున్న కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలోని ప్రతి సభ్యుడు ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారని అన్నారు. సుమారు 2 రోజుల పాటు ఈ క్యాంపును నిర్వహించామని, గ్రామంలోని ఇంటింటికి వెళ్లి వయసు పైబడిన వారందరికీ కంటి పరీక్షలకు రావాలని కోరడం జరిగిందని, దగ్గర చూపు లోపం ఉన్నవారికి కంటి అద్దాలను వెంటనే అందజేస్తామని, దూరం చూపు ఉన్నవారికి కంటి అద్దాల కొరకు ప్రభుత్వానికి ఆర్డర్ పెట్టి 15-20 రోజుల తర్వాత వచ్చిన అనంతరం అందజేస్తామని చెప్పారు. అవసరమైన వారికి కంటి శస్త్రచికిత్సల కోసం లిస్టు తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతామని, త్వరలోనే వారందరికీ కూడా శస్త్రచికిత్సలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వెంకట్, హెల్త్ అసిస్టెంట్ రమణ, ఆప్థమెటిక్ వనిత, ఏఎన్ఎంలు శైలజ, దమయంతి, రమణ, ఆశాలు తదితరులు పాల్గొన్నారు. చంద్రశేఖరరావు గారు ఇంత మంచి కంటివేలు కార్యక్రమం చేపట్టినందుకు మేము చాలా ధన్యవాదాలు చెప్తున్నాము. మా గ్రామ ప్రజలే కాకుండా మా రాష్ట్ర ప్రజలందరికీ ఒక వెలుగు ఇంపార్టెంట్ అని, కంటి చూపు లేకుంటే ఇబ్బందుల పాలవుతారని చెప్పేసి మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు కేసీఆర్ సార్కు చెప్తున్నాను. అట్లాగే ఈ వైద్య సిబ్బంది కూడా ఎంతో 6 నెలల నుంచి కృషి చేసి ఇంత ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి కూడా మా పాదాది హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై కేసీఆర్, జై తెలంగాణ. 6 నెలల సంధి చేపట్టిండ్రు. ఇక్కడ మా మాయాపూర్, ఈరోజు మాయాపూర్కు చివరి రోజు. ఈ కార్యక్రమం రాష్ట్రం మొత్తంలోనే ఈరోజు చివరి రోజు ఇక్కడ ముగిస్తున్నాము. పుల్వామాలో వీర జవాన్లపై ఆత్మాహుతి ఉగ్రవాద దాడి ఎడారి దేశానికి వలసబోయిన మన భారతదేశ వలస కార్మికుల గుండెలను కలిచివేసింది. నిజామాబాద్ మరియు కరీంనగర్కు చెందిన కొత్తూరు జలపతి ఆధ్వర్యంలో యూపీ, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన వారితో క్రొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. భారత సైన్యంపై పుల్వామాలో జరిగిన దాడికి నిరసనగా క్రొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ దాడిలో ప్రాణాలర్పించిన జవాన్ సేవలను మరవలేమని యూఏఈలో ఉన్న భారత కార్మికులు కొనియాడారు. ఉగ్రవాదుల దాడికి నిరసనగా నినాదాలు చేశారు. పొరుగున ఉన్న పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని భారత్పైకి ఎగదోస్తూ భారత ప్రజల ప్రాణాలతో పాటు భారత సైన్య ప్రాణాలు తీస్తుందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బార్ దుబాయ్ ప్రాంతంలో ముసల్లా టవర్ దగ్గర క్రొవ్వొత్తులతో నిరసన ప్రదర్శించారు. ఈ నిరసనలో వందలాది గల్ఫ్ కార్మికులు పాల్గొని వీర జవాన్లను తలుచుకుంటూ పాటలు పాడి పాకిస్తాన్ దేశానికి తగిన బుద్ధి చెప్పే విధంగా భారత పాలక వర్గాలు కఠినమైన చర్యలు చేపట్టాలని ముక్త కంఠంతో కోరారు. ఈ కార్యక్రమంలో కొత్తూరు జలపతి, కొత్తూరు లక్ష్మీరాజం, సాయి, సచిన్, శ్రీకాంత్ గౌడ్, మల్లేష్, దినేష్, గౌతమ్, జయత్, నారాయణ, గల్ఫ్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బాల్కొండ ఎమ్మెల్యే వేమ్ల ప్రశాంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన బాల్కొండ నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు. ఆర్మూర్ పట్టణం మాస్టర్ ప్లాన్పై సమావేశం నిర్వహించిన మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సింగ్ బబ్లు. అనివార్య కారణాల వల్ల వాయిదా పడిన మండల పరిషత్ సమావేశం, ఎంపీటీసీలు, సర్పంచ్లు గైర్హాజరు. ఇసపల్లిలో కన్నుల పండగగా వెంకటేశ్వర స్వామి జాతర, రథోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్న యువత.
ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.